అందరికీ నమస్కారం. ఈరోజు నేను ప్రారంభించబోయే నవల పేరు 10 Years Later. ఈ నవల స్వాతి మంత్లీలో 2019లో ప్రచురింపబడింది. ఈ నవలని సిహెచ్ శర్మ గారు రాశారు. పూర్తి పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారు. ఈ నవల చదవడానికి నాకు అనుమతించినందుకు ఆయనకి నా ధన్యవాదాలు. ఆయన 21 నవలలు, ఎన్నో కథలు రాశారు. చదువుతున్నది దేవి. ఇంకా నవల్లోకి వెళ్తే, పిఎస్ కన్స్ట్రక్షన్స్ సిఇఓ వినయ్ వర్మ కారు ఆఫీస్ పోర్టుకోలో ఆగింది. కారు దిగి వినయ్ చిరునవ్వుతో ఆఫీసులో ప్రవేశించాడు. యాజమాన్య కార్యనిర్వాహకులు తమ తమ స్థానాల నుంచి లేచి బాస్కు విష్ చేశారు. వారికి విష్ చేసి ఆనందంగా వినయ్ తన గదిలో ప్రవేశించాడు. తన స్థానంలో కూర్చున్నాడు. అతడు ఆనాడు ఎంతో ఆనందంగా ఉన్నాడు. కారణం, తనపైన ఉండిన పెద్ద బాధ్యతను సక్రమంగా నెరవేర్చాడు. ఆ క్రిందటి రోజున ఇంటర్కమ్లో తన పియ్యాన్ని పిలిచాడు. పార్దు తలుపు తెరుచుకొని గదిలోకి వచ్చాడు. అతన్ని చూసి వినయ్ నవ్వుతూ, రా పార్దు, కూర్చో అన్నాడు. పార్దు వినయ్ టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చున్నాడు. పార్దు, చెప్పండి బాస్. ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మానసకు బాబాయ్కి నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకోగలిగాను. మానస కోరిన వారితో ఆమె వివాహాన్ని జరిపించి వియ్యాలవారు వచ్చిన అందరూ మెచ్చేలా, ఆశ్చర్యపోయేలా చేశానని నా నమ్మకం. అవునా? వియ్యాలవారు ఊహించని రీతిగా మానస వివాహాన్ని మీరు ఆమె అన్నగారి స్థానంలో ఉండి ఎంతో ఘనంగా జరిపించారు. ఇది నా మాట కాదు బాస్, వివాహానికి వచ్చిన అందరూ అనుకున్నది. నవ్వాడు పార్దు. పార్దు, నేటి నా స్థితికి మూల కారకులు బాబాయ్, పిన్ని. మానస నా చెల్లెలు కదా, ఆమె ఆనందం నా ఆనందం కాదా? ఒరే పార్దు, చిన్నారి మానస నా చిన్నతనంలో నా పక్కన కూర్చుని తన బుల్లి చేతులతో అన్నం కలిపి నా నోట్లో పెట్టి తిను అన్నయ్య, తినన్నయ్య అనేదిరా. బాబాయ్, పిన్ని వారి రుణాన్ని తీర్చుకునేందుకు నాకు ఈ జన్మ చాలదురా పరవశంతో చెప్పాడు వినయ్. మీరన్న మాటలు మీ మనస్తత్వానికి నిదర్శనం. బాస్, ఈ ఆనందానికి తోడుగా మీకు మరొక ఆనందకరమైన వార్త నవ్వుతూ చెప్పాడు కోటి. ఏమిటది? ఆత్రంగా అడిగాడు వినయ్. బచేలి రోడ్డు వర్క్ టెండర్లో మనం L1 బాస్. దాన్ని కోట్ చేసింది ఎవరు? సుశీల. కాల్హర్. ఇంటర్కమ్లో పార్దు సుశీలను లోపలికి రావాల్సిందిగా చెప్పాడు. కోడ్ వాల్యూ ఎంత? 26 crores. సుశీల గదిలోకి ప్రవేశించింది. గుడ్ మార్నింగ్ సార్, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్, థ్యాంక్ యూ నవ్వుతూ చెప్పాడు వినయ్. సార్, నా ధర్మాన్ని మీరు చెప్పిన రీతిగా నేను నిర్వర్తించాను. పార్దు గారు కూడా నాకు సాయం చేశారు. వారిలాగా మిగతా మన స్టాఫ్, మన అటెండర్లో L1 అయినామంటే దానికి కారణం మీరు మాకు నేర్పిన టీం వర్క్, అనునయంగా చిరునవ్వుతో చెప్పింది సుశీల. సుశీల, నీకు ముఖ్యమంత్రి ఇష్టం కదా అని నాకు తెలుసు. ఎవరెవరు ఏం చేసింది నాకు తెలుసు. కానీ క్రెడిట్ ఈజ్ ఆన్ యువర్ అకౌంట్. థ్యాంక్ యూ సార్, ఇంక నీవు వెళ్ళొచ్చు. సుశీల చిరునవ్వుతో గది నుండి బయటికి వెళ్ళిపోయింది. పార్దు, సుశీల ఈజ్ ఏ అసెట్ ఆఫ్ అవర్ కంపెనీ, రైట్? ఎస్ బాస్. మీరన్నా మీ మాటన్నా ఆమెకు ఎంతో గౌరవం. వినయ్ సెల్ మోగింది. చేతిలోకి తీసుకున్నాడు. నెంబర్ కొత్తది. ఎవరే ఉంటారబ్బా? అదే ఆలోచనలతో సెల్ను చెవి దగ్గరికి చేర్చాడు. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఎవరండి మీరు? ఆశ్చర్యంతో అడిగాడు. గుర్తుకు రావడం లేదా? లేదండి. మీ పేరు? పావని. పావని? పావని రెండోసారి మెల్లగా ఆశ్చర్యంతో అన్నాడు. ఎస్ సార్, గుర్తుకొచ్చానా? సుదీర్ఘమైన నెట్టూర్పును విడిచి, నా గొంతును మీరు విని చాలా కాలమైంది కదా, అందుకే గుర్తుపట్టలేకపోయారు అని అంది. అవును, నేను ఇండియాకు వస్తున్నాను. ఆ విషయాన్ని నాతో చెప్పడంలో మీ ఉద్దేశం? మిమ్మల్ని కలవడానికే వస్తున్నాను. నాతోటి మీకేం పని ఉంది కాబట్టే వస్తున్నానని ముందుగా చెప్తున్నాను. ఓకే. సెల్ను కట్ చేసి విసుగ్గా టేబుల్ మీద ఉంచాడు వినయ్.
కళ్ళు మూసుకున్నాడు. వినయ్ ముఖంలో మారిన రంగును చూసి పార్థు మనసులో కలవరం. కొన్ని క్షణాలు వినయ్ మొహంలోకి చూశాడు. పావని అన్న పేరు అతనికి ఆశ్చర్యం కలిగించింది. బాస్ మెల్లగా పిలిచాడు. వినయ్ కళ్ళు తెరిచాడు. ఆ కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా గోచరించాయి పార్థుకు. ఫోన్ చేసింది ఎవరు? మీరు అప్సెట్ అయినారు బాస్, విచారంగా చెప్పాడు పార్థు. నో అలాంటిదేం లేదు, కిటికీ గుండా శూన్యంలోకి చూస్తూ మెల్లగా చెప్పాడు వినయ్. ఇంతకు ఫోన్ చేసింది పావని. క్షణం తర్వాత ఒకనాటి నీ యజమానురాలు. విషయం ఏమిటి బాస్? తాను ఇండియాకు వస్తోందట, నన్ను కలుస్తుందట సాలోచనగా చెప్పాడు విజయ్. ఏమిటా విషయం? చెప్పలేదు. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఈమె అమెరికాలో ఉన్న కారణంగా రంగారావు గారి బావ దుర్గారావు గారు వారి ఆస్తినంతా తన స్వాధీనం చేసుకొని చనిపోయే ముందు రంగారావు గారు తన పేర వీలునామా వ్రాశాడని లోకులకు చెప్పి నమ్మించి ఆ ఆస్తిని అనుభవిస్తున్నాడు. ఆ విషయంగా వారి అమ్మగారికి అన్నయ్య గారైన దుర్గారావును కలిసి ఆస్తి విషయాలు మాట్లాడడానికి పావని వస్తున్నారని నా అభిప్రాయం. మీరు రంగారావు గారి దగ్గర కొంతకాలం పనిచేశారు కాబట్టి ఈ విషయంలో మీ సలహాను సహాయాన్ని కోరి మిమ్మల్ని కలిసేందుకు వస్తున్నారని నా ఉద్దేశం. ఇంతకు పావని గారు ఎప్పుడొస్తున్నారో చెప్పారా బాస్? నేను అడగలేదు, తను కూడా చెప్పలేదు. మాట్లాడిన ప్రతి మాటలో ఎంతో గర్వం, పొగరు. పార్థు, ఆ పేరు నా డిక్షనరీలో ఎప్పుడో అరైజ్ అయిపోయింది. విరక్తిగా నవ్వాడు వినయ్. బాస్, ఈనాడు మీరు ఎందరికో ఎన్నో విధాల సహాయం చేస్తున్నారు. వాళ్ళ ఉప్పు పులుసు కొన్నేళ్లు తిన్నవాణ్ణి. పావని గారు వచ్చి మీ సహాయాన్ని కోరితే మీరు కాదనగలరా? తెలిసిన పావనిగా నేను ఆమెకు ఏ సహాయం చేయబోను. తెలియని కొత్త వ్యక్తిగా భావిస్తానే తప్ప పాత పరిచయాన్ని గుర్తు చేసుకోబోను. మనసుకు మరిచే గుణం ఎక్కడుంది బాస్? అందున మీ మనసుకు. విచారంగా నవ్వాడు పార్థు, ఆమెకు నీకు ఉన్న అనుబంధం రీత్యా ఆమె అవసరం ఏంటో తెలుసుకోవాల్సింది నీవే. విషయాన్ని నాతో చర్చించవచ్చు. సమస్య పరిష్కారానికి నేను నీకు నాకు తోచిన సలహా ఇవ్వగలను. ఐ కెన్ డూ ఫర్ ఓన్లీ దిస్ మచ్, నథింగ్ మోర్, ఆవేశంగా చెప్పాడు వినయ్. వినయ్ మాటలు పార్థుకు కటువుగా కనిపించాయి. ఆ రీతిగా వినయ్ ఆవేశంగా తనతో ఏనాడు మాట్లాడలేదు. అన్నీ తెలిసిన పార్థు మారు మాట్లాడలేకపోయాడు. బాస్, ఐ విల్ గో టు మై సీట్, మెల్లగా చెప్పాడు పార్థు. ఓకే, కిటికీ గుండా చూస్తూ యాంత్రికంగా పలికాడు వినయ్. పార్థు మౌనంగా తలదించుకొని వెళ్ళిపోయాడు. వినయ్ బిజినెస్ మీటింగ్ ముగించి తాను నిర్వహిస్తున్న అనాథ బాల బాలికల ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ రోజు అతని జన్మదినం. అతనితో సుశీల కూడా వెళ్ళింది. ఆశ్రమంలో ఉన్న బాలబాలికలకు బట్టలు, స్వీట్స్ పంచాడు. తాను ఏర్పాటు చేసిన ఆశ్రమ నిర్వాహకులతో బాలబాలికల ఆరోగ్య విషయాన్ని, ఆహార పానీయ విషయాలని, 3 సంవత్సరాలపై వయసున్న వారి విద్యా విధానాన్ని, ఆయా కార్యనిర్వాహకులతో చర్చలు జరిపాడు. సార్, అందరూ నా మాటలను జాగ్రత్తగా వినండి. ఏవేవో కారణాల వల్ల మన ఈ ఆశ్రమంలో ఉన్న బాలబాలికలు ఇక్కడికి చేరారు. వారి తల్లి, తండ్రి, గురువు మీరే. వారి యోగక్షేమాలను చూడడం, వారికి చక్కటి విద్యను, మంచి క్రమశిక్షణను నేర్పవలసిన బాధ్యత మీ అందరిది. ముఖ్యంగా సాంఘీ భావన, పరస్పర ఐక్యత, మిత్రత్వం, ప్రేమ, సౌభ్రాత్రం వీరందరికీ నేర్పవలసిన గురుతుల బాధ్యత మనందరి మీద ఉంది. మీరంతా మీ విధులను చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఇక ముందు కూడా ఇలాగే కొనసాగాలని, వీరినందరినీ చక్కటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని నా ఆశయానికి మీరు తగిన రీతిగా వర్తిస్తారనే ప్రగాఢ నమ్మకం మీ మీద నాకున్నది. నాతో మీరంతా సహకరిస్తారని నా నమ్మకం. ఈ సంస్థను మనం ప్రారంభించి 5 సంవత్సరాలైంది. ఇక్కడుండే బాలబాలికలు కేవలం 200 మందే అయితే, బయట నుంచి వచ్చి ఇక్కడ చదువుకునే బాలబాలికలు
300 మంది. వారు అలా ఈ ఆశ్రమ విద్యను అభ్యసించడానికి వచ్చేదానికి కారణం మీరే. ఆయా పిల్లల తల్లిదండ్రులకు మన ఆశ్రమం మీద ఉన్న గౌరవం, నమ్మకం వారి బిడ్డలను మన ఆశ్రమం విద్యార్థులుగా వచ్చేటట్టు చేశాయి. ఈ ప్రతిష్ట దినదినాభివృద్ధి చెందడానికి మీరంతా శ్రమించి ఆశ్రమ పేరు ప్రతిష్టలు ద్విగుణీకృతం చేయగలరని ఆశిస్తున్నాను. అందరికీ నా ధన్యవాదాలు. వినయ్ చెప్పడం ముగిసింది. కరతాళ ధ్వని ఆ గదిలో మారు మ్రోగింది. అందరికీ చెప్పి వినయ్ కారులో కూర్చున్నాడు. పిల్లల మధ్యన ఉన్న సుశీల కారును సమీపించింది. రా కూర్చో, ఇక మనం బయలుదేరదాం అన్నాడు వినయ్. సుశీల కారులో వారి పక్కన కూర్చుంది. వినయ్ కారు స్టార్ట్ చేశాడు. కొన్ని క్షణాల్లో కారు ఆశ్రమ ప్రాంతాన్ని దాటి రోడ్డు మీదకు వచ్చింది. సార్, పిల్లలంతా చాలా ఆనందించారు, నవ్వుతూ చెప్పింది సుశీల. సుశీల, దేవుడు మనకిచ్చిన సంపదను 10 మంది పేదల ఆనందానికి సద్వినియోగం చేస్తే మన మనసు ఎప్పుడు ఆనందంగా ఉంటుంది, అవునా? అవును సార్, మీరు చెప్పింది నిజమే. పుట్టినప్పుడు ప్రతి వ్యక్తి దిగంబరుడిగానే ఒట్టి చేతులతో పుడతాడు. తిరిగి పోయేటప్పుడు అదే స్థితి. ఈ మధ్యలో మాయ మనస్సుని, మనిషిని సన్మార్గునిగా చేయవచ్చు, దుర్మార్గునిగా చేయవచ్చు. అదే విధి చమత్కారం. దాన్ని ఎదిరించి ఎవ్వరూ గెలుపుని పొందలేరు. ధర్మాన్ని గుర్తించి నడిచేవాడికి మనశ్శాంతి ఉంటుంది. అధర్మ పదంలో నడిచేవారికి జీవితాంతం శాంతి లభించదు. మంచివాడు నేల రాలితే 10 మంది బాధపడతారు. అదే చెడ్డవాడు నేల కొరిగితే అయిన వారే పీడ విరగడైంది అని లోకులు తమను తప్పుగా భావించకూడదని శోకాండాలు పెడుతూ ముసలి కన్నీరు కారుస్తారు, అవునా కాదా? చిరునవ్వుతో సుశీల మొహంలోకి చూశాడు వినయ్. మీరు చెప్పింది నిజం సార్, అంది సుశీల. నేను పోయినా నా పేరును 10 మంది తలుచుకోవాలన్నదే నా కోరిక, చిరునవ్వుతో చెప్పాడు వినయ్. సుశీల క్షణంసేపు వినయ్ మొహంలోకి చూసి తలను దించుకుంది. ఆమెకు ఆఫీస్ స్టాఫ్ కొందరు వారి ఇరువురి గురించి చేసే గుసగుసలు గుర్తుకొచ్చాయి. ఆ విషయాన్ని వినయ్కి చెప్పాలా వద్దా అనే సమస్య ఆమెను వేధిస్తోంది. తానుగా చెప్తే వినయ్ తనను గురించి ఏమనుకుంటాడో అనే భయం. ప్రతి సమస్యకు ఒకనాటికి పరిష్కారం లభిస్తుంది. సహనం శాంతిని ప్రసాదిస్తుంది. ఆవేశం అనర్థానికి దారితీస్తుంది. ఈ దయామయుని సన్నిధిలో 6 సంవత్సరాలుగా తన జీవితం ఎంతో గౌరవంగా ప్రశాంతంగా సాగిపోతూ ఉంది. లోకులు కాకులు ఉన్నట్టుండి కాకులు గోళ్ళ చేసినట్టే కొందరు వ్యక్తులు ఇతరులను, వారి ఉన్నతిని, గౌరవ మర్యాదలను చూసి ఓర్వలేక నోటికొచ్చినట్టు తమతోటి వారితో వాగి వారు అగ్నిలో ఆర్జం పోసినట్టు పలికే అసత్య వాకులను విని ఆనందించడం వారి అలవాటు. అలాంటి వారి మాటలను తాను ఎందుకు లెక్క చెయ్యాలి? తానెవరో తనకు తెలుసు. వినయ్ ఎలాంటివాడో తనకు బాగా తెలుసు. తాను విన్న గ్యాసిప్స్ గురించి వినయ్కు తాను చెప్పడం తప్పు. ఈ సమస్యకు, తన వేదనకు కాలమే జవాబు చెప్తుంది. అసత్యపు ప్రేలాపాలను చేసేవారి నోళ్లను మోయిస్తుంది అని అనుకుంది సుశీల. మౌనంగా ఉన్న సుశీల మొహంలోకి చూశాడు వినయ్. ఆమె కళ్ళు మూసుకుని ఉంది. ఆమెను గురించి క్రిందటి రోజు పారుతూ చెప్పిన మాటలు అతనికి గుర్తుకొచ్చాయి. బాస్, నేను మీతో ఒక విషయాన్ని గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నాను అన్నాడు పార్దు వినయ్ ముందు కుర్చీలో కూర్చుని. పార్దా, ఏమిటి ఆ విషయం? చెప్పు అన్నాడు నవ్వుతూ వినయ్. సుశీల గురించి మీ అభిప్రాయం? షీఈ్ వెరీ క్లవర్, ఇంటెలిజెంట్. తను ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంది. ఐ లైక్ హర్ వెరీ మచ్. మీరు అన్న ఐ లైక్ హర్ వెరీ మచ్లోని అర్థం? పార్దు అడిగిన ఈ ప్రశ్నకు వినయ్ సీరియస్గా అతని మొహంలోకి చూశాడు. పార్దు తల వంచుకున్నాడు. ఏం తలదించుకున్నావు? నేను అన్న మాటకు నీకు తెలిసిన అర్థం ఏమిటో చెప్పు. బాస్, ఆఫీస్లో కొందరు చెప్పు. మీ ఇరువురి గురించి పార్దు చెప్పడం ఆపేశాడు. ఓహో, అదా విషయం. ఎస్ బాస్, విచారంగా అన్నాడు పార్దు. నీవు లేచి నీ క్యాబిన్కి వెళ్ళు. 10 నిమిషాల తర్వాత రా.
నీ ప్రశ్నకు నేను జవాబు చెప్తాను. పార్థు మౌనంగా లేచి తన క్యాబిన్కు వెళ్ళాడు. వినయ్ తన గదిలో పక్కనున్న బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ వెలిగించాడు. ఆలోచనలతో గట్టిగా దమ్ములాగి పొగను గాల్లోకి వదిలాడు. బావిలోకి దూకి చావబోయిన సుశీలను తాను రక్షించాడు. జీవిత విలువలను చెప్పాడు. జీవితాంతం నీకు అండగా ఉంటానని మాటిచ్చాడు. నగరానికి తీసుకొచ్చాడు. ఆమె సమస్యలను తన సమస్యలుగా భావించి ఆమెకు ధైర్యం చెప్పి ఆదుకున్నాడు. చదివించాడు. తన ఆఫీస్లో ఉద్యోగం ఇచ్చాడు. ఆమె తన గతాన్ని మరిచి ఆనందంగా జీవించేలా చేశాడు. ఆమె అన్ని విధాలా ఆనందంగా హాయిగా ఉందని తాను అనుకున్నాడు. కానీ పార్థు చెప్పిన మాటల వల్ల తనకు అర్థమైంది. తన ముందు నవ్వుతో కనిపించే సుశీల అంతరంగాన ఆవేదంతో బాధపడుతున్నట్లు అర్థమైంది. ఈ సమస్యకు పరిష్కారం అసత్యాన్ని సత్యంగా మార్చడం, పుకారుని నిజం చేయడం. ఇది జరిగితే అందరి నోళ్లకు మూతలు పడిపోతాయి. సుశీల మనోవేదన కూడా తీరుతుంది. ఆమెకు అన్ని విధాలుగా గౌరవం, శాంతి లభిస్తాయి. ఐ విల్ మ్యారీ సుశీల. ఈ నిర్ణయానికి వచ్చిన వినయ్ సిగరెట్ను నేలకు విసిరి తన స్థానాన్ని సమీపించి కూర్చున్నాడు. 10 నిమిషాలు గడిచాయి. పార్థు తలుపు తట్టాడు. ప్లీజ్ కమిన్. పార్థు గదిలోకి ప్రవేశించాడు. అతని ముఖంలో బెరకు. బాస్ ఏం చెప్తాడో అన్న సందేహం. పార్థు కూర్చో, చిరునవ్వుతో చెప్పాడు వినయ్. పార్థు కూర్చున్నాడు. బాస్ ముఖంలోకి చూశాడు. వినయ్ తన ముందున్న స్క్రిబ్లింగ్ ప్యాడ్పై ఏదో రాసి దాన్ని చేతిలోకి తీసుకుని పార్థుకు చూపుతూ, నీ ప్రశ్నకు నా సమాధానం చూడు పార్థు. పార్థు ఆ అక్షరాలను చదివాడు. అతని మొహంలో వెన్నెల విరిసింది. ఐ విల్ మ్యారీ సుశీల అని వ్రాశాడు వినయ్. పార్థు వేగంగా లేచి వినయ్ని సమీపించి తన 2 చేతులను అతని భుజాల చుట్టి, బాస్ యు ఆర్ రియల్లీ గ్రేట్. మీరు ఇరువురు నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలి పరవశంతో చెప్పాడు పార్థు. మురిగే కుక్కల నోళ్లు శాశ్వతంగా మోయించడానికే నేను ఏ నిర్ణయం తీసుకున్నాను పార్థు, చిరునవ్వుతో చెప్పాడు వినయ్. కారు మలుపు తిరిగే సమయంలో ఓ వ్యాన్ అడ్డొచ్చింది. వినయ్ బ్రేక్ వేశాడు. సుశీల ముందుకు వరగబోయింది. తను ఎడమ చేతిని చాచి ఆమెను ఆపాడు. గత స్మృతులు చెదిరిపోయాయి. కళ్ళు మూసుకొని ఉన్న సుశీల కళ్ళు తెరిచి అతని వైపు కృతజ్ఞతాభావంతో చూసింది. భయపడ్డావా సుశీ? మెల్లగా ఆమె మొహంలోకి చూస్తూ అడిగాడు వినయ్. వినయ్ సంబోధన కొత్తగా అనిపించింది సుశీలకు. అతని కళ్ళలోకి చూసింది. ప్రశాంతత, ఆత్మీయత గోచరించాయి ఆమెకు. వినయ్ నయనాల్లో ఒళ్ళు జలజరించినట్లు అనిపించింది. చిరునవ్వుతో లేదు అన్నట్టు తలాడించింది. నా గురించి నీ అభిప్రాయం ఏంటి సుశీ? క్షణకాలం ఆమె మొహంలోకి చూసి చూపును రోడ్డు వైపుకు మరలించాడు. నేను ఎరిగిన నా దేవుడు ఎంతో సౌమ్యంగా చెప్పి అతని మొహంలోకి చూసింది. ఆ దేవుడు నిన్ను ఏదైనా కోరితే నా దేవుడు నన్ను శాసించాలి కానీ కోరకూడదు. మాటల గారడితో నా దిశను మార్చకు. మీ దిశను అనుసరించి ప్రవర్తించడం తప్ప మార్చగలిగే శక్తి నాకు లేదు. అయితే నా మాటను పాటిస్తావా? తప్పకుండా సుశీ, నేను నిన్ను వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నాను. వినయ్ చెప్పిన ఆ మాటలు వినగానే సుశీల కళ్ళల్లో ఆశ్చర్యం. తన చెవులను తానే నమ్మలేకపోయింది. కొన్ని క్షణాల తర్వాత, బాస్ మీరు ఏమన్నారు? సందేహంతో అడిగింది. సుశీ, మనం పెళ్లి చేసుకుందాం. ప్రీతిగా ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పాడు వినయ్. నేను మీకు తగినదాన్ని కాను, మెల్లగా చెప్పింది సుశీల రోడ్డును చూస్తూ. ఆ నిర్ణయం నాకు సంబంధించింది సుశీ. ఒకవేళ నేను నీకు నచ్చకపోతే నిర్భయంగా చెప్పు, నేనేమీ అనుకోను. సుశీల మౌనంగా ఉండిపోయింది. వారిరువురి మధ్యన కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. సుశీ, మౌనం అంగీకార సూచనే కదూ. అమ్మతో నేను మాట్లాడతాను, ఆ విషయం నాకు వదిలేయి, నవ్వుతూ చెప్పాడు వినయ్. ఆనందంగా నవ్వుతూ సుశీల అతని ముఖంలోకి చూసింది. మన వివాహం మన ఆశ్రమంలోనే జరుగుతుంది. దానికి నీకు సమ్మతమేనా? మీ ఇష్టమే నా ఇష్టం, సిగ్గుతో తల వంచుకొని చెప్పింది సుశీల.
కొద్ది క్షణాల్లో కారును సుశీల ఇంటి ముందు ఆపాడు వినయ్. ఇరువురు కారు దిగారు. ఇంటి వరండాలో ఉన్న కాలింగ్ బెల్ నొక్కింది సుశీల. ఆమె తల్లి పూర్ణిమ తలుపు తెరిచింది. ఆ ఇరువురిని చూసి ఆశ్చర్యపోయింది. ఆంటీ, మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను, చిరునవ్వుతో చెప్పాడు వినయ్. రండి బాబు, లోపలికి రండి, ప్రీతిగా ఆహ్వానించింది పూర్ణిమ. ముగ్గురు హాల్లో కూర్చున్నారు. కాఫీ తాగుతారా అడిగింది సుశీల. ప్రీతిగా నువ్వు ఇస్తానంటే నేను తాగనంటానా నవ్వుతూ చెప్పాడు వినయ్. సుశీల లేచి వంటగదిలోకి వెళ్ళింది. ఆంటీ, ఏంటి బాబు, నేను సుశీలను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను. మీ సమ్మతిని కోరేందుకు వచ్చాను. బాబు, ఏంటి మీరు అంటున్నది? పూర్ణిమ ఆశ్చర్య ఆనందాలతో అడిగింది. అవునా అంటే, మా వివాహానికి సుశీలకు సమ్మతమే. పెద్దలు మీరు అంగీకరించాలి. నా బిడ్డకు అంతటి అదృష్టమా బాబు? అదృష్టం సుశీలది కాదంటే నాది. నాకు చాలా సంతోషం బాబు. చల్లని వార్తను నాకు చెప్పావు. నీవు 100 ఏళ్ళు చల్లగా వర్ధిల్లాలి బాబు, పరవశంతో హృదయపూర్వకంగా చెప్పింది పూర్ణిమ. ట్రేలో 3 కాఫీ గ్లాసులతో సుశీల వారిని సమీపించింది. వినయ్కు తల్లికి అందించింది. తాను ఒకటి చేతిలోకి తీసుకుంది. వినయ్ కాఫీ సిప్ చేశాడు. చక్కెర సరిపోయిందా అడిగింది సుశీల. కాఫీ చాలా బాగుంది నవ్వుతూ చెప్పాడు వినయ్. కాఫీ తాగడం ముగించి గ్లాసును టీపాయ్పై ఉంచి, సుశీ, అమ్మకు చెప్పాను, వారి అనుమతి మనకు లభించింది. ఇక పద, ఆఫీస్కి వెళ్దాం నవ్వుతూ చెప్పాడు వినయ్. ఆ ఇరువురు పూర్ణిమ పాదాలను తాకారు. పరమానందంగా ఆ తల్లి వారిని దీవించింది. వెళ్ళి వస్తామని చెప్పి ఇరువురు కారు వైపుకి నడిచారు. సంతోషంతో పూర్ణిమ వారికి టాటా చెప్పింది. వినయ్ అతని వెనకాల సుశీల ఆఫీసులోకి ప్రవేశించారు. వినయ్ తన క్యాబిన్లోకి, సుశీల తన సీటుకు వెళ్ళిపోయారు. కరటక దమనకుల ప్రవృత్తి గల వింత మనుషులు వారిని అదోలా చూసి తలలు దించుకున్నారు. వినయ్ ఇంటర్కంలో పార్థుని పిలిచాడు. అతను గదిలోకి ప్రవేశించాడు. బాస్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. వినయ్ను సమీపించి కరచాలనం చేశాడు పార్థు. థ్యాంక్ యూ పార్థు, కూర్చో. పార్థు కుర్చీలో కూర్చున్నాడు. వినయ్ ఏం చెప్పబోతాడు అని అతని మొహంలోకి పరీక్షగా చూశాడు. నా గురించి, సుశీలన్ గురించి ఆఫీసులో తప్పుగా మాట్లాడేది ఎవరు పార్థు? కోటిలింగం యాదగిరి. వారి వయసు ఎంత? ఇరువురు ఓ వయసు వాళ్లే, 50 ఏళ్ళు. వారి ఇరువురిని లోపలికి రమ్మని పిలువు. ఇంటర్కంలో పార్థు వారి ఇరువురికి బాస్ పిలుస్తున్నారని చెప్పాడు. వినయ్ ముఖం భంగిమలను చూసి పార్థు ఈ రోజుతో వారికి ఈ ఆఫీస్లో రుణం తీరిపోతూ ఉంది అని అనుకున్నాడు. ఆ ఇరువురు లోపలికొచ్చి వినయ్కు విష్ చేశారు. రండి కూర్చోండి చెప్పాడు వినయ్. ఆ ఇరువురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని కళావిహీనమైన మొహాలతో కుర్చీలో కూర్చున్నారు. కోటిలింగం, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ సార్. యాదగిరి, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఆల్సో ఫైన్ సార్. కంపెనీ మీకు ఇచ్చే జీతం మీ అవసరాలకు సరిపోతోందా? ఎస్ సార్, కోటిలింగం జవాబిచ్చాడు. అతని జవాబు విని యాదగిరి కూడా ఎస్ సార్ అన్నాడు. సో యూ బోత్ ఆర్ హ్యాపీ విత్ దిస్ కంపెనీ సర్వీసెస్. ఇరువురు అవునన్నట్టు తలలాడించారు. బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ అబౌట్ యూ బోత్. నా పాలసీ మంచిని 100 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలి, చెడ్డను 200 ఇచ్చి వదిలించుకోవాలి. ప్లీజ్ సబ్మిట్ యువర్ రిజిగ్నేషన్. యూ విల్ బీ రిలీవ్డ్ టుడే. కోటి, టుడే 15th. పే దెమ్ ఫుల్ మంత్ శాలరీ. నౌ యూ కెన్ గో. కోటిలింగం, యాదగిరి వారు ఊహించని విషయాన్ని బాస్ నోటి నుంచి విన్న కారణంగా నిశ్చేష్టులై తలలు దించుకున్నారు. పార్థు, టేక్ దమ్ అవుట్, గద్దించినట్టు చెప్పాడు వినయ్. ఆ ఇరువురు త్రోటుబాటుతో కుర్చీల నుండి లేచారు. రండి సార్, పార్థు ద్వారం వైపు నడుస్తూ చెప్పాడు. బిక్క మొక్కాలతో ఇరువురు పార్థును అనుసరించారు. ఎవరికి వారు వారిరువురు తాము చేసిన నిర్వాకానికి తమ యజమాని తగిన దండనను తమకు విధించాడని తేలుగుట్టిన దొంగల వలె ఎవరితోనూ నోరు విప్పి మాట్లాడలేకపోయారు. రెసిగ్నేషన్ లెటర్లు రాసి పార్థుకిచ్చారు. అకౌంట్స్ మేనేజర్ వీరాంజనేయులు వారి జీతాన్ని కవర్లలో వేసి వారికి అందించాడు. ఇరువురు నీ వల్లనే చెడితి అని ఒకరిని గురించి మరొకరు అనుకుంటూ
కత్తివేటు వేసినా కనపడని రక్తపు ముఖాలతో ఆఫీస్ నుండి బయటికి నడిచారు. మిగతా ఆఫీస్ స్టాఫ్ వారిని చిత్రంగా చూశారు. పార్దు ఆ విషయాన్ని వినాయ్కు చెప్పాడు. వినాయ్ ఇంటర్కమ్లో సుశీలను పిలిచాడు. సుశీ, ఎస్ బాస్, ఏం చేస్తున్నావు? రేపు పంపవలసిన విఎస్పి టెండర్ ఫిల్ చేశాను, చెక్ చేస్తున్నాను. కోటిలింగం యాదగిరి విషయం పార్దు నాకు చెప్పాడు, కానీ మీరు నేను తొందరపడ్డారేమో అని అనిపిస్తోంది. సహనం నీ సొత్తు, నీకు అలాగే అనిపిస్తుంది. కానీ నాది అన్నది ఏదైనా ఎవరైనా చులకనగా చూస్తే వారు నా కళ్ళ ముందు ఉండకూడదు. సుశీ, నా చర్యలు నా మనసుకు అశాంతిని కలిగిస్తాయి. అది నేను భరించలేను. అందుకే వారికి ఆ దండన. నా కోసమే మీరు ఆ పని చేశారని నాకు అర్థమైంది. నా దృష్టిలో నేను వేరు, నువ్వు వేరు కాదు సుశీ. అది నా అదృష్టం. అదృష్టం నీది కాదు, నాది కూడా, నవ్వాడు వినయ్. ఈరోజు సాయంత్రం ఇంటికి భోజనానికి వస్తారా? ఏంటి స్పెషల్? మీ పుట్టినరోజు. ఓ, ట్రీట్ ఇస్తున్నావు అన్నమాట. అవును. సరే, ఎన్ని గంటలకు రావాలి? 8. తప్పక వస్తాను సుశీ. నేను 5:30కు బయలుదేరుతాను. ఓకే. వినయ్ ఫోన్ రిసీవర్పై ఉంచాడు. ల్యాప్టాప్ను ఓపెన్ చేసి తనకు వచ్చిన మెయిల్స్ని చూడసాగాడు. సెల్ మోగింది. చేతిలోకి తీసుకొని చూశాడు. ఫోన్ చేసింది ప్రభాకర్. వినయ్, బిజీగా ఉన్నావా? లేదు బాబాయ్, చెప్పండి. ఒక ముఖ్యమైన విషయం వినయ్. చెప్పండి బాబాయ్. మీ పిన్ని నీ వివాహాన్ని చూడాలని ఆరాటపడుతూ ఉంది. పిల్లలను కూడా చూసింది. ఆమెకు నచ్చింది. నేను కూడా చూశాను. ఆ అమ్మాయి లక్షణంగా ఉంది. సబ్ రిజిస్టర్గా పనిచేస్తోంది. ఈ విషయంలో నీ అభిప్రాయం ఏంటి వినయ్? వినయ్ వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. కొన్ని క్షణాలు ఆలోచించి, బాబాయ్. ఏంటి వినయ్? నేను మన ఆఫీస్లో పనిచేసే సుశీలను వివాహం చేసుకోదలిచాను బాబాయ్. సుశీలనా? అవును బాబాయ్. నేను నిర్ణయం చాలా మంచిది వినయ్. చాలా ఆనందంగా ఉంది. బాబాయ్, మీరు చెప్పింది నిజం బాబు. మరి పిన్ని ఏమంటారో? తను తప్పక అంగీకరిస్తుంది. బాబాయ్, నా మనసుకి ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. కారణం? మీరు నాతో ఏకీభవించినందుకు. త్వరలో నేను మీ పిన్ని వచ్చి సుశీల తల్లితో మాట్లాడతాం. వెంటనే వివాహానికి ముహూర్తం నిర్ణయిస్తాను. థ్యాంక్ యూ బాబాయ్. ఓకే నాన్న, పెట్టేస్తున్నానే. ప్రభాకర్ ఫోన్ కట్ చేశాడు. పార్దు తలుపు తెరుచుకొని లోపలికి వచ్చాడు. వినయ్ ముఖం ఎంతో ఆనందంగా ఉండడాన్ని చూశాడు. బాస్, రా పార్దు. నేను నిన్ను పిలవాలి అని అనుకున్నాను, నీవే వచ్చావు. నీకు ఒక శుభవార్త, నవ్వుతూ చెప్పాడు వినయ్. అదేంటి బాస్? నా వివాహం. బాస్, ఆశ్చర్యంగా నవ్వుతూ అన్నాడు పార్దు. పార్దు, నేను సుశీలను వివాహం చేసుకోదలుచుకున్న విషయాన్ని బాబాయికి చెప్పాను. వారు ఆనందంగా సమ్మతించారు. చిరునవ్వుతో చెప్పాడు వినయ్. బాస్, మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. మీ మాటను బాబాయ్ పిన్ని ఏనాడు కాదనలేదుగా, నవ్వాడు పార్దు. సుశీలతో కూడా చెప్పాను. ఆమె ఏమంది బాస్? అంగీకరించింది పార్దు. బట్ ఇట్ ఈజ్ ఎ గ్రేట్ న్యూస్ ఫర్ మీ. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ, ఆనందంగా చెప్పాడు పార్దు. విషయాన్ని కొన్నాళ్ళు సీక్రెట్గా ఉంచు. అలాగే బాస్. బాబాయ్ పిన్ని వచ్చి సుశీల తల్లిగారితో మాట్లాడతారట. ఇరువురు ఆనందంగా నవ్వుకున్నారు. వినయ్ ఉదయం 5 గంటలకు లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, అరగంట ఆసనాలు వేయడం, అరగంట యోగా, తదుపరి స్నానం, పావుగంట పూజా మందిరంలో ధ్యానం, ఓ అరగంట దినపత్రిక చదవడం, 8 గంటలకు టిఫిన్ తినడం, 8:30 వరకు డ్రెస్ చేసుకుని 9 గంటలకు అందరికంటే ముందు ఆఫీస్కి వెళ్ళడం అతని దినచర్య. సార్, మెట్లు తిగుతున్న వినయ్ కింద హాల్లో నిలబడి తనను పిలిచిన వీరయ్యను చూశాడు. ఎరా వీరా, మిమ్మల్ని కలవాలని ఒక మేడం అబ్బాయి వచ్చారు సార్. వినయ్ క్షణంసేపు ఆలోచించాడు. ఎవరై ఉంటారు? మరుక్షణంలో ఎక్కడున్నారు అని అడిగారు. వరండాలో కూర్చునున్నారు. వినయ్ హాల్లోకి వచ్చాడు. వీరా, వాళ్ళని లోపలికి పిలు. అలాగే సార్. వీరా వరండా వైపుకు వెళ్ళిపోయాడు. వినయ్ సోఫాలో కూర్చుని టీపాయ్ పైన ఉన్న హిందూ పేపర్ని చేతిలోకి తీసుకున్నాడు. వీరయ్య వరండాలో కూర్చుని ఉన్న వారిని సమీపించి, మేడం, సార్ మిమ్మల్ని లోపలికి రమ్మన్నారు, వినయంగా చెప్పాడు. ఆమె పక్కన కూర్చుని ఉన్న 9 సంవత్సరాల చిన్న బాబు ముఖంలోకి చూసింది. ఇరువురు లేచి హాల్లోకి ప్రవేశించారు.
గుడ్ మార్నింగ్ సార్ అంది ఆమె. వినయ్ తలెత్తి ఆమె వైపు చూశాడు. ఎంతో ఆశ్చర్యం. అసంకల్పిత చర్యగా సోఫాలో నుండి లేచాడు. గుర్తున్నామా? చిరునవ్వుతో అడిగింది ఆమె. ఊహించని తలవని వ్యక్తులు అకస్మాత్తుగా ముందు నిలబడి పలకరిస్తే వెంటనే బదులు పలకడం ఎవరికైనా అసాధ్యమే. వినయ్ ప్రస్తుత పరిస్థితి అదే. కొన్ని క్షణాల తర్వాత కూర్చోండి మెల్లగా చెప్పాడు. ఆ ఇరువురు సోఫాలో కూర్చున్నారు. మనం 9 సంవత్సరాల తర్వాత ఈనాడు కలిసాం. మీరు ఊహించలేదు కదూ? క్రీగంట వినయ్ మొహంలోకి చూస్తూ అడిగింది ఆమె. కిటికీ గుండా శూన్యంలోకి చూస్తూ వినయ్ అవును మెల్లగా చెప్పాడు. మా ఆకస్మిక రాక మీకు ఆమె పూర్తి చెయ్యకముందే చెప్పండి, నేను మీకోసం ఏం చేయాలి? ఆమె మొహంలోకి చూడకుండానే అడిగాడు వినయ్. వచ్చే ఎపిసోడ్లో ఈ అకస్మాత్తుగా వచ్చిన యువతి ఆ బాలుడు ఎవరు, వాళ్ళకి వినయ్కి సంబంధం ఏంటి, సుశీలతో వివాహం అవుతుందా, ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.